వెల్కమ్ టు వైకే టీవీస్ హాట్ టాక్. నేను మీ అనూష. రాజధాని అమరావతికి గుండెకాయ లాంటి నియోజకవర్గం తాడికొండ. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలన తర్వాత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటోంది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఇక్కడ సమసిపోయాయా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తోంది. అందుకు ముఖ్య కారణం రెండవ దశ భూ సమీకరణకు జరుగుతున్న ఆటంకాలు, అలాగే భూ సమీకరణ నిరాకరిస్తున్న రైతుల్ని ఒప్పించలేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్. అయితే వీటన్నిటికీ కేంద్ర బిందువైన తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన ఇవాళ మన హాట్ టాక్ గెస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు హాట్ టాక్. ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాం. యాక్చువల్గా రాజధాని ఏరియా గురించే ఇప్పుడంతా హాట్ టాపిక్. మరి ఇంతటి ప్రయారిటీ ఉన్న ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే అయ్యుండి మీకు మంత్రి పదవి రాలేదు అనేది మీ అనుచరులు కానివ్వండి, మీ నియోజకవర్గంలో ఉన్న మీ కార్యకర్తలు కానీ అనుకుంటున్న మాట. మరి మీకేమనిపించింది? మీరు కూడా సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారా? నేను అవ్వట్లేదు. ఎందుకని? ఎందుకంటే మీకు అనిపించలేదా? నాకు అనిపించలేదు. మంత్రివర్గంలో అవకాశం కల్పించడం అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ కానీ అందరికీ ఆశ అనేది ఉంటుంది కదా. ఆశ ఉంటుంది, కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే నా పక్క నియోజకవర్గంలో లోకేష్ గారు ఉన్నారు, మా పార్లమెంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆ పక్కనే తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సో ఇంత సీనియర్స్ మధ్య నాకు వస్తుందని నేను ఎప్పుడు ఆలోచించలేదు. జనాల్లో టాక్ మాత్రం వచ్చుంటే బాగుంటే. అది ఉండడానికి ఒక రీజన్ ఉంది. అదేమిటంటే తాడికొండ నియోజకవర్గం నుంచి ఎప్పుడు గెలిచినా ఎవరో ఒకళ్ళకి మంత్రి పదవి తప్పకుండా వస్తుంది. ఆనవాయితీ తప్పింది అనేది కొద్దిమంది అభిప్రాయం. ఓకే, అలాగే మనం ఇందాక అనుకున్నట్టుగా రాజధాని పరిసర ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ భూ సమీకరణ జరుగుతోందో అదే హాట్ టాపిక్. అంటే ఫస్ట్ ఫేజ్లో కూడా కొంతమంది రైతులు ఇవ్వలేదు. రీసెంట్గా వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. మనకు తెలుసు ఏం జరిగిందో. ఈ సమీకరణకైనా మీరు ఆ మొదటి విడతలో ఎవరైతే రైతులు ఇవ్వలేదో వాళ్ళని ఒప్పించటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? అంటే ఎందుకు ఒప్పించలేకపోయారు? అంటే మీకు 2-3 విషయాలతో అవగాహన రావాలి. ఫస్ట్ మొట్టమొదటిది ఏమిటంటే ల్యాండ్ పూలింగ్ జరిగిన సందర్భంలో తాడికొండ నియోజకవర్గంలో మెజారిటీ భూములు ఇచ్చేశారు. ఇప్పుడు ఎవరైతే రాజధానికి భూములు ఇస్తామని అంటున్నారో దానికి రెండో విడత పూలింగ్ అనేది ఇప్పుడున్న దానిది కాదు. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిశారంటున్నారో వారు కాదు, అది మొదటి విడత పూలింగ్లో వాళ్ళు. అది ఉండవల్లి పెనుమాక రైతులు. ఉండవల్లి పెనుమాక నా నియోజకవర్గంలో లేదు. సో నా నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగు దాదాపు పూర్తి అయిపోయింది. ఉండవల్లి పెనుమాకలో కూడా ఇంకా పూర్తి కావాల్సింది చాలా తక్కువ ఉంది. ఓకే, దాదాపు అన్నారు. ఇంకా మీ నియోజకవర్గంలో ఎంత ల్యాండ్ పెండింగ్ ఉంది? ఎంతమంది రైతులు ఒప్పుకోవటం లేదు? ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు. దాదాపు 100-150 ఎకరాల కంటే ఎక్కువ లేదు. ఓకే, సో మిగిలిన 33,000 ఎకరాల్లో దాదాపు 26,000 ఎకరాలు నా నియోజకవర్గం ఉంటే అందులో దాదాపు అందరూ ఇచ్చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వ్యక్తుల్లో ఒక అతను మా నేలపాడు నుంచి ఉన్నాడు, అతను కూడా ఇచ్చేశాడు. ఓకే, సో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చాక ఎలా ఒప్పించారు? ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళు తెలుసుకున్నారు. అసలు ఎందుకు కలిశారంటే ల్యాండ్ పూలింగ్ ఇస్తే వచ్చే లాభం కంటే ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల జరిగే నష్టం ఎక్కువ అనేది వాళ్ళందరి అభిప్రాయం. వాళ్ళ మెయిన్ ఏంటంటే ఎకరం ఇస్తే 1,450 గజాలు తిరిగి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తారు వాళ్ళకి, పెనుమాక ఉండవల్లి, ఎందుకంటే సెమీ అర్బన్ ఏరియా కాబట్టి. సో అది చాలదు, మాకు ఎక్కువ కావాలంటారు. మేము రోడ్లకు ఇస్తాం కానీ మిగిలిన నాటికి ఇవ్వమంటారు. అది కొద్దిగా స్వార్థంతో కూడుకున్నదే తప్ప పాలసీలో మార్పు తీసుకురావాలనేది అందరికీ ఒకే రకమైన పాలసీ ఉంటుంది, కానీ ఎవరికి నచ్చినట్టు పాలసీ వాళ్ళకి ఇవ్వటం కష్టం. ఇంత పెద్ద ప్రాజెక్టులో 95-96% పూర్తి అవటం చాలా సక్సెస్ కింద లెక్క. ఇంకా మిగిలిన 2-3% ఇవ్వటం అనేది ఎప్పుడూ ఉంటారు, ఎనీ ప్రాజెక్టులో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మొదటి దశ భూసేకరణ చాలా ఫాస్ట్గా అయిపోయింది, కానీ రెండో దశ భూసేకరణ ఎందుకు నత్తనడక సాగుతోందని మీరు అనుకుంటున్నారు?
కారణం ఏంటి? మీకు క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెబుతున్నాం. ఉండవల్లి పెనుమాకకి సంబంధించింది మొదటి దశలోదే. మొదటి దశ రెండో దశ అంటే లేదు, అంటే ఎక్స్టెన్షన్. నేను ఎలా అడుగుతున్నానంటే నాట్ ఓన్లీ మీ నియోజకవర్గం, ఆ చుట్టుపక్కల మొత్తం ఏదైతే భూ సమీకరణ జరుగుతుందో రాజధానికి సంబంధించి ఓవరాల్గా అడుగుతున్నా. ఓవరాల్గా మీకు ఎందుకంటే దగ్గర నుంచే చూస్తారు, మీ పక్కనే మీవు దగ్గరే కాబట్టి మీకు ఒక ఐడియా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పే దానిలో కొంత మేరకు న్యాయం ఉంది. ఏమిటంటే వాళ్ళ భూములు ఖరీదు ఎక్కువగా ఉన్నాయని. ఓకే, ఇప్పుడు ఖరీదు ఎక్కువగా ఉండొచ్చు, కానీ డెవలప్ అయిన తర్వాత ఎంతకంటే ఎక్కువ లాభం వస్తుంది వాళ్ళకి. అది వాళ్ళు అర్థం చేసుకోవటంలో లోపం. అంటే ఒక 1450 గజాలు కాదు, అర్థమయ్యేలా మీరు చెప్పలేకపోయారు అనుకోవచ్చు. వాళ్ళకి మీరు అంటే తెలుసు. కూటమి ప్రభుత్వం వాళ్ళకి తెలుసు, తెలియక ఏం కాదు, తెలియకుండా వాళ్ళు ఏం చేయట్లే. వాళ్ళు స్వార్థం దాన్ని మించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, సో అందుచేత జరుగుతుంది. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఒక్కొక్క ఎకరం ఎంత పలుకుతుంది, ఒక గజం ఎంత పలుకుతుంది. డెవలప్మెంట్కి ముందు ఊహించడం అందరి వల్ల కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబోయే 25 సంవత్సరాల గురించి ఆలోచిస్తారు. అది నేను అనుకోండి రాబోయే 5-6 సంవత్సరాల మించి ఆలోచించలేను. ఒక ఊర్లో ఉన్న రైతు తనకి ఇమీడియట్ బెనిఫిట్ రావట్లేదని ఫీల్ అవుతారు తప్ప, వాస్తవంగా వాళ్ళు కొద్దిగా ఓపిక పెడితే ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. అయితే ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీలు కానివ్వండి, లేకపోతే కౌలు చెల్లింపుల విషయంలో అంటే రైతులకి మీరు అర్థవంతంగా చెప్పలేకపోతున్నారా, లేకపోతే ఆ విషయాల్లో ఇంకా రైతులు కొంత అసంతృప్తితో ఉన్నారన్న విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే వాళ్ళు రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ కానివ్వండి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కానీ చూస్తుంటే వాళ్ళు ఇంకా అసంతృప్తితో ఉన్నారన్న విషయం క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఎందుకు అలా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? కేవలం అవగాహన లోపం అనుకుంటున్నారా? ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీకి సంబంధించి ఎవరు అసంతృప్తిగా లేరు. ఎవరైతే మీరు మెన్షన్ చేసిన ఉండవల్లి పెనుమాకలో కొంతమంది మాత్రమే, అక్కడ కూడా 200 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేసారా మొత్తం రైతులు? ఇంకా 200 ఎకరాల లోపే ఇవ్వాలి. ఓకే, సో అదే సీడ్ యాక్సిస్ రోడ్డుకి అయితే 2.5 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వచ్చే లాభం గురించి ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. పూలింగ్ ప్యాకేజ్ అందరికీ తెలుసు. ఇప్పుడు రెండోసారి ఇచ్చిన వాళ్ళకి కూడా 40,000 కౌలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం 3,000 పెరుగుతుంది. సో ప్యాకేజ్ తెలియక కాదు, వాళ్ళు తెలివి లేక కాదు, ఆలోచన లేక కాదు, స్వార్థం డామినేట్ చేస్తారు. అయితే మీరు స్థానిక ఎమ్మెల్యే కదా, ఎప్పుడన్నా రైతులతో కూర్చొని ఈ విషయాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? అలాగే గవర్నమెంట్ ఇప్పుడు 2వ విడత భూ సమీకరణ మొదలు పెట్టాక త్రిసభ్య కమిటీని వేసింది. రాజధాని విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇన్వాల్వ్ చేయడం కోసమే త్రిసభ్య కమిటీ వేశారని కొంతమంది అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? నిజమేనా? త్రిసభ్య కమిటీలో నేను కూడా సభ్యుడినే. నారాయణ గారు, మంత్రి నారాయణ గారు, చంద్రశేఖర్ గారు, నేను సభ్యుడు. సో మీరు రెండు కలగలిపి మాట్లాడుతున్నారు. ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని వాళ్ళ గురించి, రెండో విడత ల్యాండ్ పూలింగ్ గురించి, మరియు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన వాళ్ళ సమస్యల గురించి, ఈ మూడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఈ 3 ఆస్పెక్ట్స్ వేరువేరుగా ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్కి మొదటి విడతలో ఇవ్వకుండా ఉన్న వాళ్ళతో అనేక సార్లు సమావేశం పెట్టడం జరిగింది. వాళ్ళలో చాలామంది మేము రోడ్లకు ఇస్తాం, ఇతర డెవలప్మెంట్కి ఇస్తాం, కానీ మా భూమి మాకు వదిలేసేయండి అనే ఒక ఆలోచన చెప్పారు. అది జరిగే పని కాదు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులో మొత్తం అక్కడక్కడ ప్యాచ్ల కింద ల్యాండ్ వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇవ్వకపోతే మీకు ఏం కావాలో చెప్పమన్నాం. మాకు కౌలు పెంచాలన్నారు. కౌలు పెంచారు ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత మాకు 10 సంవత్సరాలు మేము పంటలు వేయలేదని చెబుతున్నారు వాళ్ళు. మాకు 10 సంవత్సరాలకి ప్యాకేజ్ కావాలని అడిగారు. అది ఎలా సాధ్యం? అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు పంటలు పండించుకున్నారు. మేము పంటలు పండించుకుంటున్నామని కోర్టుకు వెళ్ళి కొన్ని రోజులు ఆపారు. ఆపిన తర్వాత మీకు మళ్ళీ ఈ 10 సంవత్సరాలు కౌలు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? ఇటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఫస్ట్ విషయం. రెండవది ఇచ్చిన వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇచ్చిన వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు వేయటం టైంకి ప్రకారం వేయలే.
అందరికి వేయకుండా మానేశారు, కొద్దిమంది ఆపేశారు. సో ఇటువంటి సమస్యలు. తర్వాత కొన్ని విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, కొన్ని విలేజ్లు ఏమైపోయినాయి అంటే ఎన్నికలు లేవు, పంచాయతీ ఎన్నికలు లేవు. ఎన్నికలు లేనందువల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు లేవు ఆ గ్రామాలకు. సిఆర్డీఏ నుంచి మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నిధులు లేక స్థానిక పరిపాలన కుంటుపడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు సిఆర్డీఏలో ఉన్న వర్కర్స్ని మెజారిటీ తీసేశారు. సో శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతర సౌకర్యాలన్నీ మెల్లగా కుదించుకుపోయినాయి. అటువంటి అంశాలు ఉన్నాయి. మరొక అంశం ఏంటంటే మా ప్లాట్లు ఎక్కడున్నాయో చెప్పాలనేది. అది అందరికీ తెలుసు ఉన్నాయని, ఫ్లాట్లు ఇచ్చారని కూడా తెలుసు. ఈ రోజుకి 98% ఫ్లాట్లు ఇచ్చేశారు. ఇంకొక అంశం ఏంటంటే మా ఫ్లాట్లు ఎప్పుడు డెవలప్ చేసిస్తారు, ఇదొక అంశం. ఇట్లాంటి అంశాల మీద క్లారిటీ ఇచ్చాం. కొంతమందికి ఏమో మా ఊరు పక్కనే మా భూమి ఉంది, మాకు గ్రామ కంటాల సమస్య ఉంది, మాకు 10 సెంటు ఎక్స్ట్రా ఇవ్వండి అని అడగటం ఉన్నది ఒక సమస్య. గ్రామ కంటాల సమస్య పరిష్కారం చేసాం. సో జరీబు, నాన్ జరీబు అని ఉంది. జరీబు అంటే 3 పంటలు పండే భూములు, నాన్ జరీబు అంటే అక్కడ సంవత్సరానికి 1 కానీ 2 కానీ పంటలు పండుతాయి, మెట్ట ప్రాంతాలు. ఆ సమస్య పరిష్కారం చేసింది 3 సభ్య కమిటీ. సో ఇట్లా అంటే అన్నింటినీ కల్లగపుల్లగం చేసి చూడటం అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే రోడ్డుకు సంబంధించి రోడ్ హిట్స్ అంటే వాటిని ఏమంటారు, అవును, రోడ్డు పోటు, వీధి పోటు అంటారు. అవి అన్నిటినీ పరిష్కరించడానికి కొన్ని రూల్స్ పెట్టారు. అంటే దక్షిణ వీధి పోటు, నేను వాటిని నమ్మను, నాకైతే వాటి మీద అవగాహన కూడా తక్కువ. కానీ రైతుల యొక్క ఆలోచనని అంగీకరించి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దాదాపు పరిష్కరించారు. ఇంకా మా ప్లాటు వాస్తు ప్రకారం లేదంటే, వాస్తు ప్రకారం అనేది ఏ ఇద్దరు వాస్తు పండితులు ఒకటి చెప్పరు. సో ఎవరు వాస్తు వాళ్ళకు ఉంటుంది. సో అవన్నీ కన్సిడర్ చేయాలంటే బై అండ్ లార్జ్ ఒక పాలసీ ప్రకారం చేస్తారు, కానీ ఇండివిజువల్ గ్రీవెన్స్ సాల్వ్ చేయడం అనేది కష్టం. సో చేయగలిగిన మేరకు చేస్తున్నారు. జరీబు, నాన్ జరీబు సమస్యను కూడా కమిటీ వేసి తేల్చేశారు. సో ఇంకా గ్రామ కంటాల సమస్య జాయింట్ కలెక్టర్ కమిటీ ఒకటి వేశారు, అది వాళ్ళు పరిశీలిస్తున్నారు. త్వరలోనే దానికి ఒక పరిష్కారం చూపిస్తారు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అదే ఉండవల్లి పెనుమాక రైతుల సమస్య ఏంటంటే ఒకటి సామాజిక కోణం కూడా ఉంది అందులో. సామాజికంగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారందరూ వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చి ఇచ్చేశారు. ఇప్పుడు 90% ఇచ్చేసినాక 10% మేము ఇవ్వము అని చెప్పడం అనేది అర్ధరహితం. వారికి కావాల్సిందేదో అడిగి పరిష్కారం చేసుకోవటమే. ఇంకోటి వాళ్ళకి ఏదైనా ఇస్తే మిగిలిన వాళ్ళు 29,000 మంది రైతులకు కూడా అమలు చేయాలి తప్ప, ప్రభుత్వం దగ్గర ఉన్న కష్టం అదే తప్ప వాళ్ళని నిరాశపరచడం కాదు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారనుకోండి, మిగిలిన 29,000 మంది రైతులకు మేమేం తక్కువ చేసాం, మాకెందుకు ఇవ్వరని అడుగుతారు. సో ఇవన్నీ ఉంటాయి. ఒక ప్రభుత్వంగా కొన్ని సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడం కష్టం. పాలసీగా చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప వ్యక్తిగత సమస్యల్ని, వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని పాలసీలు తయారు చేయరు. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. అయితే మీరు ఏదైతే ఇప్పటివరకు అన్నీ వివరిస్తున్నారో ఈ విషయాలన్నీ రైతులకి అర్థవంతంగా చెప్పడంలో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు అంటే ఏం చెప్తారు? మేము 99% సక్సెస్ అయ్యాం. రైతులందరికీ తెలుసు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని నేను నా నియోజకవర్గంలో గ్రామ సభలు పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకొని వాళ్ళకి కావాల్సినన్ని నోట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నారాయణ గారి సమక్షంలో కూర్చొని అనేక సార్లు రైతులతో సమావేశాలు కూడా పెట్టించి ముఖ్యమంత్రి గారి నోటి నుంచే ప్రకటింపజేశాము ఇవన్నీ. అయితే నారాయణ గారి మీద కొంచెం వ్యతిరేకత ఉన్నట్టుగా కనపడుతోంది, ఎందుకలాగా? నారాయణ గారు ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేస్తారు. సో అది కింద లెవెల్ వాళ్ళందరూ దాన్ని తీసుకెళ్ళలేరు. అధికారులు ఏంటంటే మా డ్యూటీ మేము చేసామా అనే యాంగిల్లోనే ఉంటారు తప్ప నారాయణ గారి లాగా డే అండ్ నైట్ పనిచేసి ఈ టార్గెట్ పూర్తి చేద్దాం అనే వాతావరణం ఉండదు. సో ఆ టార్గెట్ నారాయణ గారు ఉదాహరణగా స్మాల్ ఎగ్జాంపుల్ మాత్రమే చెబుతున్నా. ఈ రోడ్డు మీకు వచ్చే నెల ఆఖరికి అయిపోద్ది అంటాడు. అయిపోవడానికి అయిపోదు.
దాన్ని ఓ 10 రోజులు 15 రోజులు ఇంకో 10-20 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయితే నారాయణ గారు చెప్పే నచ్చవు, అది సరిగ్గా చెప్పలేదని భావిస్తారు. ఆయనేమో టార్గెట్ ఓరియంటెడ్, ఖచ్చితంగా డే అండ్ నైట్ పనిచేస్తాడు. కానీ వీళ్ళందరూ ఏమంటారంటే అది అవ్వలేదు కదా. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే మీరు త్రిసభ్య కమిటీలో ఉన్నారు, పైగా రైతులతో మీకు ఎక్కువ ర్యాపో ఉంటుంది, నారాయణ గారి కంటే మీకు ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళిద్దరికీ మధ్య, మంత్రి గారికి రైతులకి మధ్య వారధిగా మీరే ఉన్నారు. యాక్చువల్గా మీరే ఇక్కడ ముఖ్య భూమిక పోషిస్తారు. సో మరి వాళ్ళకు వచ్చిన ఈ ఏదైతే అనుమానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎంతవరకు మీరు నివృత్తి చేయగలుగుతున్నారు? కత్తి మీద సామే మీకు కూడా, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అవును, మీరు అన్నట్టు నాకు రైతులకి ఎక్కువ అనుబంధం ఉంది. మొదటి విడత పూలింగ్లో నేనే 190% పనిచేశాను. అప్పుడు నా యొక్క సూచనల మేరకు వాళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రభుత్వం ద్వారా ఏమేమి లబ్ధి దొరుకుతుంది అనే అంశాలన్నింటినీ నేనే క్లారిఫై చేశాను. తర్వాత మా మంత్రివర్యులు పుల్లారావు గారు, నారాయణ గారు తిరిగారు, నాతో పాటే తిరిగారు. మీరు అన్నట్టు నేను మధ్యవర్తిగానే ఉన్నాను. మధ్యవర్తిగా ఉన్నాను అనే కంటే రైతుల సమస్యలని రైతుల తరఫున నేనే ఉన్నాను. నిజం చెప్పాలి, రైతుల వాయిస్ వాళ్ళకి దగ్గరగా క్లియర్గా వినిపించాలి అంటే మీరే. నేనే రైతులకి ఈ ప్యాకేజీకి సంబంధించిన అంశాలు ఏవైనా సరే 100% పాళ్ళు రైతుల అభిప్రాయాలని క్రోడీకరించి నా ఆలోచనను జత చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించాను మంత్రుల సమక్షంలో. సో అందుకనే నా మీద బాధ్యత ఉంది, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. నా వరకు నేను ఎక్కడ కూడా విఫలం చెందలేదని నేను భావిస్తున్నాను. అయితే త్రిసభ్య కమిటీలో పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అంటే ఆయన్ని రాజధాని విషయంలో ఇన్వాల్వ్ చేయడానికే త్రిసభ్య కమిటీ వేశారు అనే టాక్ కూడా నడుస్తోంది, నిజమేనా? అది నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే మంత్రి గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఇంకా ఏదైనా విషయాలు మాట్లాడాలంటే ఆయన కేంద్ర మంత్రి కాబట్టి రాజధాని అంటే నా అభిప్రాయం చెబుతున్నాను, రాజధాని రైతులకి మొన్నటి దాకా ఒక అపవాదం ఉండేది, అనుమానం ఉండేది. అదేంటంటే కేంద్రం నుంచి చట్టబద్ధత కావాలని. కేంద్రం నుంచి చట్టబద్ధత కావాలంటే ఈయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురు ఉంటే బాగుంటుంది, ఒకళ్ళిద్దరి కంటే కూడా అని ఆలోచించి చేసినట్టున్నారు. ఆ చట్టబద్ధత సాధించడంలో చంద్రశేఖర్ గారు బాగానే కృషి చేశారు. ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ కేంద్రానికి పంపించడం, కేంద్రంలో కోఆర్డినేట్ చేయడం, ఇటువంటి పనులన్నీ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ చేశారు. ఓకే, అయితే ఆయన పనితీరు పట్ల మీరు ఓకేనా, రైతులు ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి? అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే కమ్యూనికేషన్ విషయంలో చంద్రశేఖర్ గారు బాగా కమ్యూనికేట్ చేస్తాడు. ఓకే, అందులో డౌట్ ఏం లేదు. రాజధాని భూసేకరణ ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే రెండోసారి భూసేకరణ అనగానే వెంటనే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టయింది. ఎందుకు అలాంటి పరిస్థితికి రైతులు ఎందుకు వెళ్ళారని మీరు అనుకుంటున్నారు? అంటే భూసేకరణ అనగానే ఎందుకు రైతులు భయపడుతున్నారు? మంచి ప్రశ్న వేశారు. ఇది భయపడే అంశమే. ఎందుకు భయపడే అంశం అంటే రాజధాని నిర్మాణం 5 సంవత్సరాల్లో పూర్తి కాదనేది చాలామందికి అర్థం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు. 2014-19 కాలంలో భూసేకరణ జరిగింది. భూసేకరణ చివరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల కేసులు వేశారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు పట్టడంతో ఈ నదీ పరివాహక ప్రాంతంలో కట్టడానికి వీలు లేదు అని చెప్పి ట్రిబ్యునల్ ఆపేసింది. దాని నుంచి జడ్జిమెంట్ క్లియర్గా వచ్చేసరికి చివరి సంవత్సరం మాత్రమే మిగిలింది. చివరి సంవత్సరంలో పనితీరు చాలా వరకు చేసుకొచ్చారు. ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక తప్పుడు హామీ ఇచ్చాడు. అమరావతి నేను మార్చను, నేను ఇల్లు కట్టుకున్నాను, ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టాము, తెలుగుదేశమే మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుందనే ఒక ప్రచారం చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే రాజధాని ఎక్కడికి పోదు, జగన్మోహన్ రెడ్డి వేసిన చంద్రబాబు నాయుడు గారు చేయగలిగింది చేశాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా కొత్తగా చేస్తాడని.
ఆ కొత్తగా చేయటానికి వాళ్ళు ఏం ఆశించారంటే ఎక్కువ గజాలు భూమి వస్తుందని, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎస్ఐన్డ్ రైతులందరికీ కూడా మిగిలిన రైతులతో పాటు సమాన ప్యాకేజ్ ఇస్తామని, ఇట్లా రకరకాల వర్గాల్ని రకరకాలుగా ప్రలోభ పెట్టాడు. ప్రలోభ పెట్టిన దాని మీద నమ్మారు. నమ్మినందువల్ల ఓట్లు వేశారు ఆయనకి. ఓట్లు వేసిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆయన మాట మీద నిలబడలేదు. నిలబడకుండా 3 రాజధానుల అంశం తీసుకొచ్చాడు. 3 రాజధానుల అంశం వస్తే తప్పు లేదు అసలు. అంటే ఆయన ఆలోచన అదని ఎన్నికల ముందు చెప్పుంటే ఫలితాలు వేరేగా ఉండేవి. కానీ ఆయన అట్లా చెప్పటం అనే దాని గురించి అపవాదులు వేయటం మొదలేశాడు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని ప్రాంతం కట్టడాలకు పనికిరాదని, ఈ ప్రాంతం అంతా శ్మశానంలాగా ఉంటుందని, ఎడారిలాగా ఉంటుందని, ఇటువంటివన్నీ అపవాదులు వేశారు. దాన్ని వ్యతిరేకించిన రైతులు యాజిటేషన్ చేస్తుంటే ఆ యాజిటేషన్ ఎద్దేవా చేయటం, అక్కడున్న మహిళల్ని కించపరుస్తూ మాట్లాడటం, కేసులు పెట్టడం, ఇది 5 సంవత్సరాలు కొనసాగింది. 1 సంవత్సరం కాదు, 4.5 సంవత్సరాలు పైగా యాజిటేషన్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు. రకరకాల ప్రశ్నల్లో ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని తప్ప ఇది ఒక రాజధానిగా ఉంటుందని గ్యారంటీ ఏంటి అని ప్రశ్న ఇచ్చారు. సో వీళ్ళు మళ్ళా మేము అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల మనసుల్లో, ఈ ప్రాంత ప్రజల మనసుల్లోనూ రాష్ట్ర ప్రజల మనసుల్లో కూడా ఒక డౌట్ ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈసారి కానీ ఫలితం అనుకూలంగా రాకపోతే, జగన్ వస్తే మళ్ళీ మారుస్తాడేమో. సో ఇటువంటి ప్రశ్నల వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారు. సో దానికన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రాజధాని ఇక్కడే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేపించారు. ఈ చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాజధాని కోసం చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్కి, అదే అమరావతి కోసమే. సో భారతదేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ఈ అమరావతి రాజధానికి ఉండటానికి ఒప్పుకున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒప్పుకోలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఇటువంటి పరిస్థితులన్నింటినీ అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా అనుమాన బీజాలు నాటంలో మళ్ళీ మామూలుగా ఉన్నాడు. సో ఒకరోజు ఏమన్నాడు, చట్టం చేసే రోజున, కేంద్ర ప్రభుత్వంలో ఇది చట్టం అవ్వబోతున్న రోజున మావిగన్ అని మొదలుపెట్టాడు. మావిగన్ అంటే మచిలీపట్నం అంట, గుంటూరు అంట, విజయవాడ ఏదో చెబుతున్నాడు. అయితే ఆయన కుండబద్దలు కొట్టి ఒక విషయం క్లియర్గా చెప్పేశారు. నిన్నటిదాకా చెప్పలేదు. మొన్న ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పేశారు. మావిగన్ అన్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ మావిగన్ వర్సెస్ అమరావతి జరుగుతుంది అంటున్నారు. అది కూడా స్థిరమేం లేదు. ఎందుకు లేదని చెబుతున్నా, నమ్మటానికి వీలు లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని ఒప్పుకున్నాడు. అధికార పక్షానికి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల మాట మర్చిపోయి వైజాగ్ అన్నాడు. వైజాగ్ అన్న తర్వాత వైజాగ్కి వెళ్ళలేకపోయాడు. సో మళ్ళా నేను అమరావతికి వ్యతిరేకం కాదన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడేమని చెబుతున్నాడు, మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు, విజయవాడ అన్నాడు నిన్న. సో ఆయన నమ్మితే కష్టం. ఎందుకంటే ఆయన మాటల్లో ఒక స్థిరత్వం లేదు, అస్థిరత్వంగా ఉంటాడు. నిర్ణయాలు కూడా ఇలా మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి అతన్ని నమ్మితే మాత్రం ప్రజలు తప్పుదోవ పడినట్టే, నష్టపోతారు. అయితే రీసెంట్గా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకులు రాజధానిని ఎస్పెషల్లీ మందడం ఏరియా వచ్చి అదంతా చూద్దామని వచ్చినప్పుడు ఎందుకు రైతులు అడ్డుకున్నారు? అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని రానివ్వచ్చు కదా. వెళ్ళనివ్వటానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు ప్రతి నిమిషం విషయం చల్లుతూ ఉన్నారు. దానికి నార్మల్గా రైతులు కోపం వస్తుంది కదా. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కేయాలి మనం. సో 98% భూములు ఇచ్చిన రైతులకి నీది మావిగాను పెడతాను ఇది కాదంటే కోపం రాదా? ఎవరికైనా కోపం వస్తుంది కదా. మేము భూములు ఇచ్చి 5 ఏళ్ళు నరకం అనిపించాం, కేసులు పెట్టించుకున్నాం, ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ వీళ్ళు వచ్చి తగుదనమ్మా అంటే మళ్ళీ మావిగాను అంటే తయారవుతున్నారు. అది కూడా ఎవరైతే భూములు ఇవ్వని వాళ్ళు వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారు అనేది వస్తే పర్వాలేదు, నాయకులు కలిసి వస్తే పర్వాలేదు. కానీ రౌడీ గ్యాంగ్ని వేసుకుని వస్తే ఎవరికో లీక్ అయింది, వాళ్ళందరూ ఆవేశంలో ఉన్నారు, ఎదురు తిరిగి వీళ్ళు రాళ్ళు వేశారు.
వీళ్ళ బళ్ళులో ఆయుధాలు, కర్రలు, కట్టారులు ఉన్నాయని చెబుతున్నారు. అది నేను చూడలేదు కానీ చెప్పుకుంటున్నారు. ఎవరి బళ్ళల్లో? వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ నాయకులు. ఎందుకంటే తర్వాత ఐడెంటిఫై చేశారు. వీళ్ళే ఓకే. తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన గ్యాంగ్లో దేవినే అవినాష్ అనుచరులు వాళ్ళు ఉన్నారు. అవును. సో మరి అటువంటప్పుడు ఇలాంటి గూండాయిజం పనులు చేస్తానికి ఎవరు ఒప్పుకుంటారు? పైగా మాకు ఇప్పుడు ఏదో కొద్దిగా డెవలప్ అవుతుంది, తొందరగా మాకు పనులు జరుగుతున్నాయి, 52 వేల కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి, రోడ్డు వర్కులు జరుగుతున్నాయి, బిల్డింగ్ వర్కులు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఎవరో 2-3 కోసం ఎట్లా చేస్తారనే ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్తున్నది ఏంటంటే రాజధానిని కట్టడం విషయంలో, అంటే ఆ భూములు కట్టడం విషయంలో కానివ్వండి, లేకపోతే ప్లాటింగ్స్, ఈ విషయాలు వగైరా వగైరా వీటన్నిటి విషయాల్లో కూడా అవినీతి జరుగుతోంది పెద్ద ఎత్తున అనేది వాళ్ళ ఆరోపణ. అవినీతి అనేది ఇప్పుడు ఉదాహరణకి ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ని డెకరేట్ చేయడానికి మీరు ఎంతైనా పెట్టవచ్చు. బేసిక్ స్ట్రక్చర్ నిర్మించడానికి ఒక రకమైన ఖర్చు ఉంటుంది. బట్ ఇంటీరియర్ డెవలప్ చేయడానికి, దానికి సంబంధించిన ఇతర డిజైన్స్, ఉదాహరణకి రాజధానిలో టవర్స్ కడుతున్నారు, 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్కి ఎప్పుడు లేని టెక్నాలజీ వాడుతున్నారు. మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అది భవిష్యత్తులో భూకంపాలు కూడా తట్టుకుని నిలబడగలిగే స్ట్రక్చర్స్ డెవలప్ చేస్తున్నారు. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీరు ఇల్లు కట్టాలనుకున్నారు, ఇల్లు కట్టడానికి 1,50,000లో కట్టచ్చు, 10 కోట్లతో కూడా కట్టచ్చు. సో ఆ డిఫరెన్స్ అర్థం కావాలి. అల్ట్రా మోడర్న్ టెక్నాలజీతో వాడుతుంది. మీరు అవసరమైన డక్ట్స్ అవన్నీ డెవలప్ చేయటం, అండర్ గ్రౌండ్ చేయటం కానీ, లేకపోతే బైక్ వైర్లు కనపడకుండా మొత్తం ఇన్బిల్డ్ కానీ చేయటం కానీ, అంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. అది కాకుండా దానికి కొన్ని మోడల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కట్టింది కానీ, ఢిల్లీ అసెంబ్లీ కట్టింది కానీ, ఢిల్లీలో సెంట్రల్ విస్టా కట్టింది కానీ, ఇవన్నీ మనం ఒకసారి చూస్తే డెఫినెట్గా ఆన్ పార్ విత్ అదర్సే ఉంది, వాటికంటే తక్కువే ఉందని నారాయణ గారు మొన్న సంఖ్యలతో సహా ప్రకటించారు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయిస్తున్న, మీరు ఆరోపణ చేయడం వేరు, ఆరోపణలు వేరు, ఆ జరుగుతున్న వర్క్లో ఉన్న క్వాలిటీని ఇతర అంశాలను కూడా గమనించాలి. రాజధాని ప్లానింగ్లో భాగంగా తాడికొండ ఏరియాలో రైతులకి అక్కడ అన్యాయం జరుగుతుంది. ఆ ప్లానింగ్ విషయంలో మనం ఇందాక అనుకున్నట్టు గ్రీన్ ఫీల్డ్ విషయంలో కానివ్వండి, లేదా ఆ మార్కింగ్ల విషయంలో కానివ్వండి, లేకపోతే పాతకాలం నుంచి ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏమైనా కానీ వాటన్నిటికీ తొలగిస్తున్నారు ఈ గ్రీన్ జోన్ ప్లానింగ్లో భాగంగా అని చెప్పేసి రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. గ్రీన్ జోన్ కాదండి, రోడ్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు తుళ్ళూరు, తర్వాత మందడం, అబ్బరాజపాలెం, ఐనవోలు, ఇట్లాంటి గ్రామాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్డుకి రాజధాని రోడ్లకి కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇవ్వాలంటే కొన్ని గృహాలు పోతాయి. అవును. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు ఉదాహరణ మీరు ట్రావెల్ చేశారు ఎప్పుడన్నా? చేశాను. చేస్తే రాయపూడి దాటి వెళ్ళారా? వెళ్ళాను. వెళ్ళినప్పుడు రాయపూడిలో అక్కడ మీరు ప్రయాణం చేస్తున్న రోడ్డుకు చుట్టుపక్కల ఆ రోడ్డు మీద ఇళ్ళు ఉండేవి అంతకుముందు, అది కాలనీలో కూడా వెళ్ళింది. అప్పుడు మేము ఏం చేసామంటే వాళ్ళని ఒప్పించి ప్యాకేజ్ ఇప్పించి వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి సంవత్సరం పాటు అద్దె ఇచ్చి ఖాళీ చేయించాం. ఓకే. దానికి ఒక ప్యాకేజ్ ఉంది. సో ఇప్పుడు కూడా అదే ప్యాకేజీ నడుస్తుంది. అయితే ఇటీవల రైతులు మాకు చెప్పిన దాని మేరకు ఆ ప్యాకేజీని పెంచే కార్యక్రమం చేశాం. సో అంతకుముందు 5,000 రెంట్ పెంచారు. 5,000 రెంట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10,000 రూపాయలు రెంట్. తర్వాత వాళ్ళకి ఎక్కడ ఇస్తారనేది లేఅవుట్ చేసి వాళ్ళు ప్లాట్లు చూపించిన తర్వాత ఖాళీ చేపిస్తామని చెప్పాం. అటువంటిప్పుడు ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకేంటంటే ఇంకొక సమస్య కూడా ఉంది. ఆ సమస్య ఏంటంటే ఆ రోడ్డు వెళ్తుంటే వాళ్ళకి రోడ్డు పక్కన యాక్సెస్ లేదు, ఆ యాక్సెస్ కూడా ఇప్పించాలని ఆలోచన చేసాం. దానికి కూడా ఒప్పుకున్నారు. సో కొన్ని చోట్ల ఏంటంటే ఎవరికైనానండి, ఇప్పుడు మీ ఇల్లు పక్కన రోడ్డు వెళ్తుంది, వైడ్ చేయాలి, మీకు ఇవ్వాలంటే మీరు తొందరగా మనసు రాదు. మీకు ఎంత మంచి సౌకర్యం కల్పించినా మనసు రాదు. అది న్యాచురల్, మానవ నైజం అన్నమాట. రెండోది ఏంటంటే గతంలో ఏం చేసేవారంటే, ఇప్పుడు మున్సిపాలిటీస్లో కానీ కార్పొరేషన్స్లో కానీ ఇల్లు కొట్టేస్తే ఎఫ్ఎస్ఐ ఇచ్చేవాళ్ళు.
అది పైన ఇది ఇచ్చేవాళ్ళు, అది కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా ప్లాట్ టు ప్లాటు ఎంత మీ 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 ఇల్లు కోల్పోతుంటే మీ ఇంటికి ఎంత ఆర్ఎండ్బి రేట్, ప్రస్తుతం ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఆర్ఎండ్బి రేట్ ప్రకారం కాంపెన్సేషను, సంవత్సరం పాటు అద్దె, మీకు ప్లాట్ టు ప్లాట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిస్తారనే పాలసీని వచ్చింది. కాబట్టి అది ఆటోమేటిక్గా అవుతుంది. సో 100% నేను ఉన్న చోట నాకే ఇవ్వాలంటే మీరు డెవలప్మెంట్ ఒప్పుకోకుండా మీ నేరో రోడ్లో, ఇంత రాజధానిలో నేరో రోడ్లో ఉండాలంటే, ఇప్పుడు మీరు ఉండవల్లి పెనుమాక నుంచి ఉండవల్లి నుంచి వెళ్తుంటే పెనుమాక గుహల దగ్గరికి వచ్చేసి పెనుమాక దగ్గరికి వెళ్ళేసరికి నేరోగా అయిపోద్ది. అటు కాలేజీ బస్సులు, ఇటు మామూలు బస్సులు ట్రాఫిక్ వస్తే ట్రాఫిక్ ఆగిపోయే పరిస్థితి ఉంది. సో సౌకర్యం పెరగడంతో పాటు అభివృద్ధికి సంకేతం రోడ్లు ఉంటేనే మీ ప్రాపర్టీకి కూడా వాల్యూ వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. ఎక్కువ మంది గుర్తించారు. నేను మొదటి నుంచి చెబుతున్నాను, 99% మంది ఒప్పుకున్న ఒకటి వాయిసే ప్రివేల్ చేయడానికి మీడియా ప్రయత్నిస్తుంది, కానీ 99 గురించి ఆలోచన చేయరు. అయితే జగన్ ఆరోపిస్తోంది కూడా అదే, ఎందుకు కట్టడాలకు అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరిన్ని అప్పులు చేసి రాజధానిని ఆ స్థాయిలో ఎందుకు నిర్మించాలి, ఇదే డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా. అప్పుల్లో ఉంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వల్లే మేజర్గా. రెండోది ఏంటి, అసలు రాష్ట్రం విడిపోయినప్పుడే అప్పుల్లో ఉంది. 14,500 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైంది మన రాష్ట్రం. సో అది గవర్నర్ రిపోర్టు, మామూలుగా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ కాదు. అక్కడ నుంచి డెవలప్మెంట్ కూడా తీసుకురావాలి. సో కొంత మేరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అప్పు జరిగింది, కానీ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జనానికి డబ్బులు వేసానని చెప్పడమే తప్ప అలాంటి కన్స్ట్రక్ట్ చేశానని చెప్పడానికి లేదు. సో అప్పుల ద్వారా రాజధానిని కట్టట్లేదు. ఇక్కడ అప్పు తీసుకుంటున్నమాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ద్వారా కానీ, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నిధులు కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు కానీ వస్తున్నమాట వాస్తవమే. కానీ అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందటం ద్వారా అప్పులు తీరుతాయి. ఈ ప్రాంతానికి సంబంధించిన దాదాపు 7-8 వేల ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కొన్ని సంస్థలకు ఇచ్చినా కూడా ఆ సంస్థల నుంచి కూడా కొంత ఖరీదుకే ఇస్తున్నారు. తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత దీని రేటు విపరీతంగా పెరుగుతుంది. యావరేజ్ చూసుకున్నా కూడా 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు అనేది చాలా తక్కువ నేను చెప్పేది. ఎకరం 10 కోట్లు అంటే 8,000 ఎకరాలు అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలు వస్తాయి. సో 80,000 కోట్లలో మనం చేస్తున్నప్పుడు 52,000 కోట్లు, 60,000 కోట్లే. ఈ భూమి వాల్యూ డెవలప్ అయిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో అమరావతి కోసం, డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయాల్సిన అవసరం లేదు. అమరావతి ప్రాంతంలో రైతులు చేసిన త్యాగం అనండి, లేకపోతే ఇచ్చిన భూమి అనండి, ఆ భూమిని అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 2 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తుంది. సో ఈ అభివృద్ధి ద్వారా వచ్చే ఫలాల ద్వారా అమరావతికి తీసుకున్న అప్పు తీరిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి ఆరోపణలో వాస్తవాలు లేవు. ఈ మధ్య కాలంలో రాజధాని ప్రాంతంలో పైపులు కాలిపోయాయి, అంతకుముందు చెరుకు తోటలు కాలిపోయాయి. మళ్ళీ ఏమన్నా అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని మీ దగ్గర ఏమన్నా వార్తలు ఉన్నాయా? జరగవు అనే నమ్మకం ఉందా? జరగవు అని గ్యారెంటీగా చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు ఎప్పుడు ఏ టైం చేస్తారో తెలియదు. చెరుకు తోటలు కాలని అంటే అప్పుడు వాళ్ళే చేసింది. పైపులు కాలని అంటే వ్యక్తుల మీద చెబుతున్నారు, కానీ ఎందుకు జరుగుతుందో తెలియదు. దాన్ని ఎంక్వైరీ చేశారు, అది జరుగుతూ ఉంటుంది. నేనేది ఏంటంటే ఇంత పెద్ద విస్తృతంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఏదో ఒక చోట ఆకతాయిగా చేసే పని కానీ, లేకపోతే పర్పస్ఫుల్గా ఎవడో ఒకడు నీకోసం నేను మర్డర్ చేస్తాననే అంశాలు ఉంటాయి కదా సినిమాల్లో చూపించినట్టు. నీకోసం నీ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఇది చేశాను అన్నట్టు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఎవడో అర్ధరాత్రి పూట ఏదైనా చేస్తే ఏం చెప్పలేము. ఎందుకంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు దానికి కూడా సిద్ధపడేవాళ్ళు ఉన్నారు. వైసీపీ నేతల దూకుడు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానీ చూస్తుంటే ముందు రాజధానికి ఆటంకాలు సృష్టించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ ఆటంకాలను ఎదుర్కొనేందుకు ఆ సమీప ఎమ్మెల్యేగా కానివ్వండి, లేకపోతే అలాగే చుట్టుపక్కల రైతులు కానీ రెడీగా ఉన్నారు అనుకోవచ్చా? ఎలాంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకోవాలంటారు? ఇటీవల వైసీపీ నాయకులు వచ్చినప్పుడు ఉండవల్లి పెనుమాక ప్రాంత రైతుల్లో భూములు ఇచ్చిన వాళ్ళందరూ ఎదురు తిరిగారు.
దాని మీదట మా రైతులతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా అంటున్నారు, మేము కాపాడుకోలేకపోవడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన నుంచే కాపాడుకున్నాం, అతను అధికారంలో ఉన్నప్పుడే కాపాడాం, మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం, తప్పకుండా మేము రక్షించుకుంటాం. అమరావతి చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా చేసుకోకపోతే మేము ఎందుకు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే తమ జీవితాలు మేము త్యాగం చేసి భూములు తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములన్నింటినీ రాజధాని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. తమ ప్రాంతాల్లో వచ్చే అభివృద్ధిని వస్తున్నప్పుడు తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరగవచ్చు, లేకపోతే ఆర్గనైజ్డ్ కూడా జరగవచ్చు. అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత మీరు నేరుగా రైతుల్ని కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళు మీకు తారసపడినప్పుడు వాళ్ళు అంటే మీకు ఏం చెప్పారు, ఎలాంటి స్పందన కనిపించింది వాళ్ళలో? వాళ్ళ ఆనందం మామూలుగా లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా రాజధాని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీ రాజధాని మళ్ళీ వారు వస్తే మారిస్తే ఎట్లా అనే ఆలోచన చెప్పారు. అలా కాకుండా చూస్తానన్నారు, హామీని నెరవేర్చారు, చూపించారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేసింది. భారతదేశంలో రాజ్యాంగంగా ఇది రాజధాని అని మొట్టమొదటిసారి చెప్పింది, 2 ఉభయ సభల్లోనూ ఆమోదం తెలిపింది ఇదే. కాబట్టి ఎంతకంటే ఆనందం ఏముంటుంది. అవును. శ్రవణ్ కుమార్ గారు అయితే అంటే ఏ విధంగా చూపించారు, ఎలా వ్యక్తం చేశారు వాళ్ళ ఆనందాన్ని రైతులు? ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారు. అన్ని రకాల సంతోషం. వాళ్ళు మొట్టమొదటిసారి అంటే ఎలా కన్వే చేశారు, మీకు ఏం చెప్పారు మీరు కనపడినప్పుడు? సార్ సంతోషంగా ఉందన్నారా, లేకపోతే ఏదో పదాలు ఉపయోగిస్తారు కదా? వాళ్ళ ముఖాల్లోనే తెలిసిపోతుంది ఆ ఆనందం. రెండోది, ప్రతి వాళ్ళు చట్టం అయిన వెంటనే తపాసులు కాల్చారు, మంచి ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు చెప్పారు. అసెంబ్లీలో మేము కూడా ధన్యవాదాలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ అసెంబ్లీ సమావేశం పెట్టారు. ఆ సమావేశానికి వచ్చారు, బాబు గారిని కలిసి తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చే 3 ఏళ్ల నాటికి అమరావతి ఎలా ఉంటుందని మీ అంచనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తవుతాయి. అందులో ముఖ్యంగా రోడ్లు కంప్లీట్గా అవుతాయా, ఎంతవరకు అవుతాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ముఖ్యంగా యాక్సెస్ రోడ్స్ అన్నిటినీ డెవలప్ అయిపోతాయి. తర్వాత రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు కూడా ఆ లేఅవుట్ అంతా కూడా డెవలప్ అవుతుంది. లేఅవుట్స్ ఎవరికైతే ఫ్లాట్లు ఇచ్చారో, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారో ఆ ఫ్లాట్స్ లేఅవుట్లన్నీ డెవలప్ అయిపోతాయి. విలేజ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, రోడ్లు, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంటు సంబంధించినవి కానీ ఇతర సౌకర్యాలన్నీ అభివృద్ధి చెందుతాయి. తర్వాత అసెంబ్లీ బిల్డింగ్, హైకోర్టు బిల్డింగ్ పూర్తయిపోతాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ పూర్తవుతాయి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ పూర్తవుతాయి. ఉద్యోగస్తులకి ఇచ్చిన గృహ సముదాయం పూర్తయిపోతుంది. 5 టవర్లు కడుతున్నారు. 5 టవర్లు 2028 డిసెంబర్ నాటికి టార్గెట్ పెట్టారు. అదేమన్నా ఫినిషింగ్ వర్కులు పెండింగ్ ఉంటాయేమో తప్ప ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి అయిపోద్దని ఆశాభావంతో ఉన్నాం. అయితే సిఆర్డిఏ పరిధిలో ఎన్ఓసి సర్టిఫికేట్ రావాలి అంటే మీ అనుచరుల నుంచి పర్మిషన్ కావాలంట, నిజమేనా? అది అసలు మాకేం సంబంధం లేదు. మరి ఎందుకు అంటే ఎన్ఓసి అంటే ఏంటో నాకు తెలియదు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దేనికి? ఇప్పుడు వాళ్ళు ఉన్న భూములకు సంబంధించి మరి వాళ్ళు ఏం చేసుకుంటారో, ఇప్పుడు అదైనా కావచ్చు, ఎన్ఓసి సర్టిఫికేట్ రకరకాలుగా ఉపయోగించుకుంటారు, అదైనా కావచ్చు, లేదంటే ఏదైనా భూములకి సంబంధించి ఏదైనా అసైన్డ్ భూములు, ఎస్పెషల్లీ అసైన్డ్ భూములు ఉన్నాయనుకోండి, ఏదైనా వివాదాస్పద భూములు కానీ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా సిఆర్డీఏ నుంచి ఏదో ఒక సర్టిఫికేట్ వాళ్ళకి అవసరం అవుతుంది. అసైన్డ్ భూములు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒక 3-4 కేటగిరీల్లో ఉన్నాయి అసైన్డ్ భూములు. మరి ఎందుకు మీ అనుచరుల పేర్లు వినిపిస్తుంది? ఎస్పెషల్లీ జువ్వలపాలెం అసలు మా నియోజకవర్గంలో లేదు. కానీ మరి మీ అనుచరుల పేర్లు ఎందుకు ఇస్తుంది? జువ్వలపాలెం నా నియోజకవర్గంలో ఎక్కడ ఉంది అసలు? సార్, మీ నియోజకవర్గంలో లేకపోయినా కానీ వాళ్ళు మీ పేరు యూజ్ చేసుకుని ఇచ్చేస్తున్నారు అంటే మీ నియోజకవర్గం అయి ఉండాల్సిన అవసరం లేదు కదా. సిఆర్డీఏ పరిధిలో లేనే లేదు జువ్వలపాలెం అనేది. ఓకే, మరి కృష్ణాయపాలెం నాది కాదు, మంగళగిరి నియోజకవర్గం అయినా కృష్ణాయపాలెం అయితే ఎందుకో మేము ఎస్పెషల్లీ కృష్ణాయపాలెంలో మంగళగిరి నియోజకవర్గంలో నేను కల్పించుకునే అవకాశమే లేదు. లోకేష్ గారు అక్కడ నుంచి అసలు అవకాశం నాకు అసలు సంబంధమే లేదు.
కానీ ఎందుకంటే ఎక్కువగా ఆ 2 ఏరియాల్లోనే మేము కొంచెం మాట్లాడినప్పుడు మీ అనుచరుల పేర్లు వినిపించారు. నాకు అనుచరులు ఎవరు కూడా అట్లాంటి పని చేయరు. నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాను. నా పేరు వాడే పరిస్థితి ఉండదు. సిఆర్డీలో అసలు ఉండదు. మ్మ్. అది పైగా నా నియోజకవర్గంలో అసలు ఆఫీసర్లు ఇంటర్ఫీర్ అయ్యే అవకాశమే లేదు. మ్మ్. నాకు ఆ ట్రాక్ రికార్డు ఉంది. మీరు ఎవరు చెప్పాడో కానీ నా నియోజకవర్గంలో లేదు. నేను నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. అలాగే ఈ ఒక్క విషయమే కాదు, ఈ తాడికొండ నియోజకవర్గంలో మట్టి రవాణా విషయంలో కూడా ఎందుకు మీ అనుచరుల పేర్లు వినిపిస్తున్నాయి? అసలు పొరపాటున కూడా రాదండి. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్. మట్టి రవాణా అనేది ఈ ప్రాంతంలోనే జరుగుతుంది, కృష్ణాపాలెం ప్రాంతాల్లో. ఎందుకు జరుగుతుందంటే అది అక్కడ రిజర్వాయర్స్ కడుతున్నారు. ఆ రిజర్వాయర్స్ తవ్వటానికి మట్టి బయటకు వచ్చింది. మేము మంత్రి గారి దృష్టిలోనూ సిఆర్డీలో చెప్పాం, చుట్టుపక్కల టోల్ గేట్స్ పెట్టేసేయండి. అయితే ఈ మట్టి విషయంలో కానివ్వండి, ఇసుక విషయంలో కానివ్వండి, మీ అనుచరుల ప్రమేయం ఎక్కువ ఉంది అన్న విషయం సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇది ఎవరో అన్నది కాదు, సొంత పార్టీ వాళ్ళే అన్న వాళ్ళు చెప్పమానండి. నాకు తెలిసినంత వరకు నేను శాండ్ విషయంలో కానీ మట్టి విషయంలో కానీ నాన్ ఇంటర్ఫిరెన్స్. ఇది ఇప్పుడు కాదు, గత టర్మ్ ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఎవరు చెప్పినా అది అసలు నిర్విధంగా నేను ఖండిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో నాకేం ప్రమేయం లేదు. అసలు మీరు ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్గా మీరే మాట్లాడుతున్నారు. నాకు ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఎవరు ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. బహుశా మీ సమాచారం ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడు మేము నియోజకవర్గంలో కొందరు చెప్పిన దాన్ని బట్టి వెళ్తుంటాము. అసలు 100% నా ఇంటర్ఫిరెన్స్ ఉండదు. అయితే గతంలో కంటే ఇప్పుడు మీరు సామాన్య ప్రజలకు కానివ్వండి, క్యాడర్కి కానివ్వండి అందుబాటులో ఉండడం లేదని కూడా వినిపిస్తోంది. ఓన్లీ కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఆయన అందుబాటులో ఉంటున్నారు అంటున్నారు, నిజమేనా? అసలు కార్పొరేట్ శక్తులు ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రకరకాల XYZ బోల్డ్ ఉంటారు, ఎంతో మంది మిమ్మల్ని వచ్చి కలుస్తుంటారు. కలవరు అసలు నన్ను. ఎందుకు కలవరు? నన్ను కలిసే సమస్య లేదు. ఎందుకని? నేను ఎవరిని కార్పొరేట్ వాళ్ళని ఎవరు ఫలానా నా నియోజకవర్గంలో కానీ రాజధానిలో కానీ ఒక్క పని చేసే కాంట్రాక్టర్ని కానీ లేకపోతే కాంట్రాక్ట్ సంస్థలను కానీ మీరు పర్సనల్గా వెళ్ళి అడగండి. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. సామాన్య ప్రజల కంటే నేను సరే కాంట్రాక్టర్లు పక్కన పెట్టండి, సామాన్య క్యాడర్కి ప్రజలకి అందరికి అందుబాటులో 30 రోజుల్లో 20 రోజులు నేను అందుబాటులోనే ఉంటాను. 30 రోజులు 20 రోజులు నేను అందుబాటులోనే ఉంటాను. ఎప్పుడు నాకు వేరే వ్యాపకం కూడా లేదు. నా పాలిటిక్సే నా వ్యాపకం, వేరే కార్యక్రమం లేదు. రోజు తిరగని రోజు అంటూ లేదు. నా డైరీ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. అయితే మీరు రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఎప్పుడూ రైతులతో ఉంటుంటారు, రైతులతో ఎక్కువ మమేకం అవుతుంటారు, ఆ ప్రాంతంలోనే తిరుగుతుంటారు. అయినా కూడా 2019లో ఎందుకు మీరు ఓటమిని చవి చూశారు? అది వాళ్ళని అడిగితేనే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసిన రీజన్స్ నేను చెప్తాను. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకు అనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి మోసపు హామీలు. ఒకటేమో నేను ఇందాక చెప్పాను, అంటే మిమ్మల్ని నమ్మలేదు అనుకోవచ్చా? మమ్మల్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా నమ్మలేదు. సో మంగళగిరి ఓడిపోయారు, మా తాడికొండ ఓడిపోయారు, గుంటూరు జిల్లాలో దాదాపు 2 సీట్లు తప్ప అన్నీ ఓడిపోయినాయి. సో ఒకటి, అది కూడా నేను అత్యంత తక్కువ మెజార్టీతో ఓడిపోయాను. రీజన్స్ మీకు ముందే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ గజాలు స్థలం ఇస్తాము, రిటర్నబుల్ ఫ్లాట్స్. అది ఫస్ట్ 1250 ఇస్తారు మెట్ట ప్రాంతానికి, చెరువు ప్రాంతానికి 1450. అది నేను వస్తే 1800 చేస్తానని ఒక హామీ. ఎవరికైనా గజం ఒక రేటు 20,000 30,000 పెరిగినప్పుడు నాకు ఇంకా అదనపు 200 400 గజాలు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారు కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అసైన్డ్ రైతాంగం ఉన్నారు. అసైన్డ్ రైతులకి ఏంటంటే 800 200. సో వాళ్ళు ఏమన్నారు, మేము రైతులతో పాటు సమాన ప్యాకేజ్ ఇస్తామన్నాడు, అదొక హామీ. తర్వాత 2,500 ఇచ్చే పెన్షన్ కాదు నేను పెంచుతానన్నాడు, అదొక హామీ. ఇటువంటి హామీలు వాళ్ళు కొంతమంది రైతాంగ సోదరులు నమ్మబట్టి జరిగింది తప్ప మరి అది. అయితే 2019 తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు పట్టలేదు ప్రజలకి ఏం జరుగుతుందో అర్థం కావడానికి. ఆ టైంలో మీరు విలేజెస్కి వెళ్ళినప్పుడు
రాజధాని ప్రాంతంలో ఎటువంటి రియాక్షన్ వాళ్ళ నుంచి వచ్చింది? ఎందుకంటే మీరు ఓడిపోయారు. ఆహ్, వాళ్ళకి తెలుసు పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని గానీ, ఎమ్మెల్యేస్‌ని గానీ కలవలేని పరిస్థితి. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అటువంటి టైంలో వాళ్ళు మీ మీతో ఏం మాట్లాడారు? ఎటువంటి స్పందన వ్యక్తం చేశారు? అది వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే నేను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాను. ఎప్పుడు ఏదో ఒక ఊరు తిరుగుతూనే ఉంటాను. సో వాళ్ళందరూ కూడా రెండో టర్మ్కి వచ్చేసరికి నన్ను అంతగా అభిమానించారు. వాళ్ళు చేశారు, మేము ఏదో పొరపాటుగా వాళ్ళ నాన్న చూసి, లేకపోతే ఇది ఇంత ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారనుకోండి, మాకు 5,000 పెన్షన్ వస్తుందని మేము ఆశించామని, తర్వాత అసైన్డ్ రైతులు కొన్నాళ్ళు పోయినాక వాళ్ళకి అర్థమైంది ఫుల్ ప్యాకేజ్ ఇస్తామన్న మాట అబద్ధం అని. తర్వాత కొన్ని ఊళ్ళో ఏమి రికార్డు లేని భూములు కూడా మేము ప్యాకేజ్ ఇస్తామన్న మాటలు ఇవన్నీ నమ్మారు. మనం వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, ఇప్పుడు ఉదాహరణకి నేను ఎంత నిర్మోహటంగా చెప్తానంటే, మందడం విలేజ్ ఉంది. ఆ మందడంలో చెరువు పక్కన ముస్లిం కాలనీ ఉంటుంది. వాళ్ళు ఎన్నికల్లో వచ్చి అడిగారు మా పట్టాలు ఇప్పించమని. ఓకే. చెరువు పోరంబోగులో పట్టాలు ఇప్పించలేను, ఎన్నికల ప్రచారం రోజు కూడా చెప్పాను నేను ఇవ్వలేను, కావాలంటే మీకు ఫెసిలిటీస్ పెంచగలను తప్ప, రోడ్లు వేయగలం, డ్రైన్స్ కట్టించాం, లైట్లు వేపిస్తాం తప్ప పట్టాలు ఇప్పించే సమస్య ఎప్పుడు 2019లో? 19 ఎన్నికల్లో చెప్పాను. ఓకే. అది అంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోవాలి, ఎన్నికల టైంలో హామీ ఇస్తారని చెప్పి అనుకున్నారు, ఇవ్వలేమని చెప్పాను. నా ప్రత్యర్థి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇస్తేనండి ఎలక్షన్ అయింది, 5 సంవత్సరాలు అయింది, మళ్ళీ 24 ఎలక్షన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మీకు ముందే చెప్పాను, ఆ రోజు చెప్పాను పట్టాలు ఇప్పించలేనని. నేను ఏదున్నా వాస్తవం చెప్తాను. నా మీద ఉన్న ఆరోపణ మిగిలిన ఏమీ ఉండవు, కానీ నిర్మాణంగా చెబుతాడు, కఠినంగా చెబుతాడు అనేది తప్ప వేరే ఏమి ఆరోపణలు ఉండవు. మీరు చెప్పిన ఏ ఆరోపణకి నాకు వర్తించవు అసలు. అంటే మీకు తెలియకుండా మీ అనుచరులు చేస్తుండొచ్చు కదా? అనుచరులు కూడా కంట్రోల్ పెట్టి ఉంచుతాము. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నియోజకవర్గంలో ఎవరు శ్రవణ్ కుమార్ గారి పేరు ఉపయోగించినా వాళ్ళు మీ అనుచరులే అంటారు. అలా కాదు, ఇప్పుడు రోడ్డు పోయేవాడు కూడా పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు అనుకో, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు అంటే దానికి నేనే బాధ్యత వహిస్తాను. నా అనుచరులు అంటే పార్టీ ఫంక్షనరీస్, పార్టీలో ఉన్న మండల ప్రెసిడెంట్లు, లేకపోతే ఇంకా ఇతర స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదన్నా చేస్తే నాకు వర్తింపజేయాలి తప్ప, ఎవరో పడితే వాడు నాకు ఎమ్మెల్యే గారు తెలుసు నువ్వు అంటే దానికి మనం బాధ్యత వహించలేం. రాజధాని కోసం కష్టపడిన మహిళా రైతులకు న్యాయం చేశాము అని కూటమి ప్రభుత్వం అనుకుంటోందా? అంటే వాళ్ళకి ఆశ ఏముందో తెలియదు కదా. న్యాయం అంటే వాళ్ళకి రాజధాని కోసం ఉద్యమం చేసిన మహిళలందరూ కూడా వాళ్ళు కోరుకున్నది ఏంటంటే కేసులు ఎత్తేయాలని. 99% కేసులు తీసేశారు. తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని, వాళ్ళ భూములకు విలువ రావాలని, వాళ్ళ కౌలు రావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. అయితే జరుగుతున్నాయి, కానీ వాళ్ళు పడ్డ పాట్లు గత ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని మహిళా రైతులు పడ్డ పాట్లు ఎవరూ పడలేదు. వాళ్ళు చేసిన త్యాగాలు కానివ్వండి, వాళ్ళు చేసిన పాదయాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన ఉద్యమం కానివ్వండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకి గుర్తుండిపోతుంది. అలాగే వాళ్ళ పేర్లు కూడా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేం. ఎందుకంటే అంత విధ్వంసం జరిగింది, వాళ్ళ మీద అంత అరాచకత్వం కనిపించింది ప్రభుత్వం వైపు నుంచి. ఒక రకంగా ఈరోజు అమరావతి అంత గట్టిగా నిలబడింది, అమరావతి రాజధానిగా ముందుకు కొనసాగింది అంటే ఆ ఉద్యమకారుల పాత్ర ఎంత ఉందని మీరు అనుకుంటారు? యాక్చువల్గా ఉద్యమం నడిపించింది మహిళలే ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. అప్పటికి దమనకాండ కొనసాగించినప్పటికీ కూడా కొంత సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి మహిళల ద్వారా నడిచింది. మహిళలు ఎప్పటికీ అంటే ఇల్లు దాటి బయట వాళ్ళని అనకూడని మాటలు అన్నారు, తిట్టకూడని మాటలు తిట్టారు, తన్నారు, కనీసం వాళ్ళని టాయిలెట్స్కి వెళ్లకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇంతకంటే అవమానం ఏ మహిళలకి ఎక్కడా జరగదు. ఇది నిజంగా ఇలా మాట్లాడడం కూడా నాకు బాధగా ఉంది, కానీ తప్పట్లేదు.
అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ రోజు అమరావతి మహిళా రైతుల్ని. అవును, మాకు కూడా తెలుసు. మేమందరం ఎన్నంటే ఉన్నాం కదా. ఈవెన్ దుర్గ గుడికి వెళ్తానంటే కూడా వెళ్ళనివ్వకుండా పొంగళ్ళు పెట్టే కార్యక్రమంలో కూడా లాఠీ చార్జ్ చేశారు, కేసులు పెట్టారు, రకరకాల అటువంటి పరిపాలన వాళ్ళు ఊహించలే. విషయం ఏంటంటే యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళలో మెజారిటీ వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరగలేదనేది అర్థమైంది. దాని ద్వారా ఏం కావాలో వాళ్ళ ఆశలు ఆలోచనలన్నీ ముందుకు పెట్టారు. ఇప్పుడు కూడా నేను ముందు మీకు అందరికీ చెబుతున్నాను, గ్రామాల్లో జరిగే అభివృద్ధికి సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి విషయాలు కానీ నేను ఎప్పుడు ప్రతిసారి గ్రామంలో మీటింగ్ పెట్టి వాళ్ళ ద్వారా తెలుసుకునే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ సిఆర్డీ దృష్టికి కానీ తీసుకెళ్తాను. మీరు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు కదా. అవును. ఎక్కువగా మీ మధ్య వేటికి సంబంధించిన డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతాయి. అలాగే హౌ ఆఫెన్ మీరు చంద్రబాబు గారిని కలుస్తుంటారు? నేను పని లేకుండా కలవను అసలు. నా దృష్టికి వచ్చిన సమస్యలను మాత్రం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నిర్మమాటంగా తీసుకెళ్తాను. ఆయన కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి నేను చెప్పిన వాటిని కాదన్న సందర్భాలు చాలా తక్కువ, అరుదు. సో సమస్య ఏదన్నా శ్రావణ్ కుమార్కి చెప్తే అది ముఖ్యమంత్రి దాకా ఖచ్చితంగా వెళ్తుందనే నమ్మకం మా నియోజకవర్గ ప్రజల్లో ఉంది. అయితే తాడికొండలో జరిగిన ల్యాండ్ అక్రమాలపై అంటే చాలా వరకు కొన్ని రకాల అక్రమాలు జరిగాయి. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆధారాలతో సహా నిరూపించడంలో ఎందుకు మీరు ఇంతవరకు ముందడుగేయలేదు? అంటే ఏంటి ఇష్యూ నాకు తెలియదు. అంటే కొన్ని ల్యాండ్స్ని అమ్ముకోవడం, అక్రమంగా అమ్మేసుకోవడం, లేకపోతే ఇలాంటి సందర్భాల్లో అటువంటి ఏం లేదు, ఏం జరగలేదు. ఒక ల్యాండు ఎవరో మ్యుటేషన్ రాంగ్గా చేయించుకున్నారని ఒక దృష్టికి వచ్చింది. దాన్ని కలెక్టర్ దృష్టికి పెట్టి తహసీల్దార్ని సస్పెండ్ చేసాం, మ్యుటేషన్ క్యాన్సిల్ చేసాం. అదొకటి తప్ప నా దృష్టికి ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలి. తాడికొండ నియోజకవర్గంలో తప్పు చేయాలంటే అధికారికి భయం అన్నమాట. ఎందుకంటే నాకు తెలిసిందంటే నేను ఎవరిని క్షమించేది లేదు. నేను ఎప్పుడు కూడా అలాగే ఉన్నాను, అలాగే ఉంటాను కూడా. వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది నాయకులు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని వినిపిస్తోంది. చేరాలనుకున్న వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు. కొత్త వాళ్ళు ఎవరు ఎన్నికల ముందే చాలామంది జాయిన్ అయ్యారు, తర్వాత కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు పేరెన్నికన్న నాయకులు ఎవరు పెద్దగా లేరు. అలాగే ప్రజలందరికీ కూడా రాజధాని అంటే ఒక వైబ్రేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం. అయితే అక్కడ జరుగుతున్న పనులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న విషయంలో ప్రతిపక్షం ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉంది అక్కడ ఏం లేదు, ఏం జరగట్లేదు అని. ఒక రకమైన కన్ఫ్యూజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కానీ రాజధాని రైతులకి తెలుసు అక్కడ ఏం జరుగుతోందో, మీకు తెలుసు. అయితే ప్రజలకు ఈ విషయంలో మీరేం చెప్తారు? అంటే మీరు చెప్పింది మీడియా ప్రచారాన్ని నమ్మితే చాలా కష్టం. రెండవది అదే మీడియా దాదాపు ఫ్రంట్ లైన్ మీడియా అంతా కూడా ఎప్పటికప్పుడు ఏం డెవలప్మెంట్ జరుగుతుందో చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక చోట జరిగే అభివృద్ధి మీడియా ద్వారానే తెలుస్తుంది, మంచి ఏమున్నాయి చెడు ఉన్నాయి కదా. సో సోషల్ మీడియాలో ఏమో వైసీపీ వాళ్ళు ఇక్కడ ఏం జరగట్లేదని చెబుతారు. బట్ ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా ఎప్పుడు జరుగుతుంది కదా, ఏదో ఒక ప్రోగ్రామ్ కానీ. ఇప్పుడు సిఆర్డీ ఆఫీస్ చూడండి ఎంత మంచి ఆఫీస్ ఉందో. అలాగే 5 టవర్లు కడుతున్నారు, 5 నడుస్తూ ఉంది. క్వార్టర్స్ నిర్మాణం 99% పూర్తయింది. 1 నెలలో 2 నెలల్లోనే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అయినా ఒక్కొక్కటిగా ఇప్పుడు మొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చారు, ఆ జడ్జిల క్వార్టర్స్ ఎలా ఉన్నాయో చూపించారు. సో ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలు తెలుస్తూనే ఉంది. రోడ్లు డెవలప్ అవుతున్నాయి, క్లియర్ కనపడుతుంది. కానీ కళ్ళుండి కూడా చూడలేని వాడిని ఎవడేం చేస్తాడు? నిద్ర నటించేవాడిని ఎవడు నిద్ర లేపుతాడు? అవును, అమరావతి రోడ్ల స్పెషాలిటీ ఏంటి? అమరావతి రోడ్ల స్పెషాలిటీ అంటే అది ప్యారలల్గా ఉంటాయి. ట్రాఫిక్ వచ్చే పరిస్థితి, ట్రాఫిక్ ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రోడ్లు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా అమరావతిలో ఒక 20-25 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అయితే తాడికొండకు మీరు చేసిన అభివృద్ధి, మీ ల్యాండ్ మార్క్ ఏంటి అంటే ఏం చెప్తారు?
తాడికొండకి ల్యాండ్ మార్క్ అంటే నేను చేసిన అభివృద్ధి ప్రతి విలేజ్లోనూ 90% అంటే సిమెంట్ అన్నిట్లోకి హైయెస్ట్ సిమెంట్ రోడ్స్. సిమెంట్ రోడ్స్ దాదాపు నేను ఆ టర్మ్ను ఈ టర్మ్ కలిపితే 90% రోడ్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఒక సాధారణ పౌరుడిలాగా ఒక ఎమ్మెల్యే అథారిటీ చూపించకుండా ప్రయాణం చేయటం, ప్రజలతో మమేకం అవటం, ఈవెన్ సెక్యూరిటీ కూడా లేకుండా ప్రయాణం చేసి మా శ్రావణ్ కుమార్ని మేము ఎప్పుడైనా కలవచ్చు, ఏ టైంలో అయినా మాకు అందుబాటులో ఉంటాడు అనేది ఒక ఏమంటారు రాజకీయంగా హోదా చూపించకుండా ప్రజలకు అందుబాటులో నిత్యం అందుబాటులో ఉండే ఒక ఎమ్మెల్యేగా గుర్తుండిపోవాలనేది ఆ విధంగా నేను అనుసరిస్తున్నాను. శ్రావణ్ కుమార్ అంటే చంద్రబాబు బలమా లేక తాడికొండ ప్రజల బలమా, ఏది? తాడికొండ ప్రజలు నన్ను అభిమానిస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద తాడికొండ వాళ్ళకి ఎక్కువ బలం ఉంది, అభిమానం ఉంది. అలాగే మీరు నెక్స్ట్ 3 ఏళ్ళలో ఇంకా తాడికొండకు చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఏంటది? యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది తాడికొండ నియోజకవర్గంలో మేజర్గా. ఈ మధ్య కొన్ని చెరువులు కూడా డెవలప్ చేయడానికి శాంక్షన్స్ అయినాయి. ఓకే. నేను చేయాలనుకునేది రోడ్ నెట్వర్క్ కొంత డ్యామేజ్ అయింది. రాజధానికి మెటీరియల్ రావడంతో హై టన్నేజ్ ఉన్న లారీలు ట్రక్స్ తిరగటం చేత రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఆ డ్యామేజ్ అయిన రోడ్లను బాగు చేయటం ఒకటి. రెండోది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది నా కోరిక, దానికోసం ప్రయత్నం. దళితులు ఎక్కువగా ఉన్న మీ ప్రాంతంలో ఎస్సీ సెంటిమెంట్తో వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అంటే దీన్ని బ్రేక్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? ఎస్సీ సెంటిమెంట్ని నా మీద ప్రయోగించలేరు. నేను అన్ని వర్గాలతో అందుబాటులో ఉంటాను, ఎస్సీస్ కూడా అందుబాటులో ఉంటాను. చాలామందితో పోల్చినప్పుడు నేను వాళ్ళ పక్షంగా కూడా నిలబడతాను. నా పాలసీ ఒకటే, ఎవరు అనేది చూడను. అన్యాయంగా ఉంటే అన్యాయాన్ని నేను టేకప్ చేసి దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను టార్గెట్ చేసి పని చేయలేరు వైసీపీ వాళ్ళు, ఎందుకంటే నా దగ్గరలో లోపాలు ఏం లేవు. సో నేను ప్రజలకు అందుబాటులో ఉంటా, అధికార యంత్రాంగాన్ని అదుపులో ఉంచుతా, నాయకులకి ఎప్పటికప్పుడు సమన్వయంతో కలిసిమెలిసి ఉంటాను. సో వైసీపీ వాళ్ళు ఏదైనా జనరలైజ్ చేసి మాట్లాడాలి తప్ప నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి లేదు. అయితే జనసేన బీజేపీ నేతలతో మీ నియోజకవర్గంలో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? సత్సంబంధాలు ఉన్నాయి, అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నాం. షూరా? షూర్. అదే మీ నుంచి ఎటువంటి ఏం లేదు, వాళ్ళు మీకు బాగా సహకరిస్తున్నా, సపోర్టింగ్ ఉంటుందా? వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, 2 పార్టీల నుంచి మీకు? బాగానే ఉంది. ఓకే. ఎందుకంటే ఎక్కడ ఏ నియోజకవర్గం గురించి మాట్లాడినా ఎంతో కొంత ఎక్కడో ఒక చోట ఒక చిన్న గ్లిచ్చో లేకపోతే ఎక్కువగా వినపడుతోంది ఏంటంటే సమావేశాల్లో, అధికారిక కార్యక్రమాల్లో కానీ, ప్రోటోకాల్స్ విషయంలో కానీ మమ్మల్ని కలుపుకుపోవడం లేదు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. నేను ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీ సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. ప్రోగ్రాం వెళ్తే వాళ్ళకు కూడా నేను ఇన్విటేషన్ పంపిస్తాను. బికాస్ ప్రోటోకాల్లో వాళ్ళని ఎన్నుకున్నారు ప్రజలు. వాళ్ళు అదేవిధంగా జనసేన బీజేపీ వాళ్ళని ప్రతి మీటింగ్కి ఆహ్వానిస్తాను. వాళ్ళు వచ్చారో లేదో చెక్ చేస్తాం, వాళ్ళతో డైలాగ్ పెట్టుకుని ఉన్నాం, ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాం. అలాగే పాలిటిక్స్లో మీకున్న ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. నాతో పాటు మా జిల్లాలో సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టరు, నరేంద్ర కుమార్, దూలిపాల్ నరేంద్ర కుమార్ పొన్నూరు ఎమ్మెల్యే, మేమందరూ కాస్త దగ్గరగా ఉంటాం. ఓకే. అన్నీ మాట్లాడుకుంటుంటారా విడిగా? అన్నీ అంటే నేను పక్కా ప్రొఫెషనల్ అండి. నేను నా పర్సనల్ విషయంలో ఎవరితో మాట్లాడను. ఓన్లీ లిమిటెడ్ టు. మీరు పాలిటిక్స్లోనే ఇలా ఉన్నారా, విడిగా కూడా ఇంతే రిజర్వ్డ్గా ఉంటారా? విడిగా కూడా నేను ఇలాగే ఉంటాను. నాకు నచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నచ్చిన వాళ్ళతోనే ఉంటాను. నేను నచ్చిన వాళ్ళతో నేను కొనసాగలేదు, కంటిన్యూ కూడా చేసుకోవాలనుకోండి. నేను 2 బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పాలి అంటే ఎవరి పేర్లు చెప్పు? నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సుబ్బారావు అని మా ఫ్రెండు, ఐఆర్ఎస్ ఆఫీసరు. తర్వాత అనిల్ కుమార్ అని ఫ్రెండ్, ఐపీఎస్ ఆఫీసరు. ఇద్దరు కూడా నా అలాగే ఉద్యోగం మానేసి మళ్ళీ వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాలిటిక్స్లో మీకు ఎప్పుడైనా ఏదైనా సలహా కావాలన్నా, సూచన కావాలన్నా, లేదా మీరు ఏదైనా చెప్పుకోవాలన్నా ఫస్ట్ టక్కన గుర్తొచ్చేది ఎవరు? ఎవరికి ఫోన్ చేస్తారు? నాకు తెలిసి నేను ఎవరికి చేయను అసలు. ఎందుకని? నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అటువంటి సందర్భం ఎదురు వచ్చినప్పుడు ఎవరిని అడగాలనేది కూడా నేను కొద్దిసేపు ఆలోచించి ఒక కంక్లూజన్కి వచ్చి మాట్లాడతాను. ఇప్పటి వరకు ఎటువంటి సలహాలు, సూచనలు నేను ఎప్పుడు తీసుకోలేదు. అయితే
రాజధానికి సంబంధించి, అమరావతికి సంబంధించి, అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే కన్ఫ్యూజన్ ఉంది అనుకునే వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? ఎవరు డౌట్ పడాల్సిన అవసరంలా, ఎందుకంటే యాజ్ పర్ షెడ్యూల్ ఆఫ్ వర్క్స్ జరుగుతున్నాయి. చాలామందికి ఏంటంటే ఈ రోడ్లు ఇతర డెవలప్మెంట్ కొద్దిగా ఆలస్యం అవుతుందనే అభిప్రాయం ఉంది, కానీ ఈ అండర్ గ్రౌండ్ వ్యవహారం చేయటం వల్ల అది డిలే అవుతుంది. చాలా కేసులు కూడా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి. ఖచ్చితంగా చెప్పిన ప్రకారం 2028 డిసెంబర్ నాటికి రాజధాని సర్వాంగ సుందరంగా తయారవుతుంది. సర్వాంగ సుందరంగా అంటే ఎలా? చూడటానికే వస్తారు, రాజధాని చూడటానికే వస్తారు. ఓకే, ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 28 తర్వాత 28 డిసెంబర్ నుంచి ఇంకా రాజధాని చూడటానికి. ఇప్పుడే మీరు ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ ఎస్పెషల్ ఏ ఏరియా? సీడాక్సిస్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే మీకు తెలుసు, ఎక్కడ ఏ రాష్ట్ర రాజధానిలో కూడా అలా ఉండదు. ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తుంది ఏంటంటే హైకోర్టు కానీ లేకపోతే అసెంబ్లీ దగ్గరలో కానీ ఏవి ఫుడ్ కోర్ట్స్ ఏమీ లేవు, ఫుడ్ కొనుక్కోవాలన్నా కూడా దూరం వెళ్ళాల్సి వస్తుంది, బస్సులు ఉండడం లేదు అంటున్నారు. నిజమేనా ఇది? బస్సులు అన్ని ప్రాంతాలకు ఉండవు కదా. ఇప్పుడు సెక్రటేరియట్కి హైకోర్టుకి బస్సులు ఉన్నాయి. ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతాలకి ఆటోమేటిక్గా వస్తాయి డెవలప్మెంట్. సో ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు ప్రజలు వచ్చి సెటిల్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెల్లిమెల్లిగా వస్తుంది. శ్రవణ్ కుమార్ గారు ఒకటి చెప్పండి, సహజంగా మీరు మీ నియోజకవర్గం దాటి కాస్త రాజధాని పరిసర ప్రాంతాలు దాటి ఏదైనా చుట్టాల ఇంటికో లేకపోతే హైదరాబాద్కో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మరో ప్రాంతానికో మరో జిల్లాకో వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి? రాజధాని అయిపోద్దా? ఖచ్చితంగా కదా. అవును, చెప్తాం వాళ్ళకు కూడా. ఈసారి తప్పకుండా పూర్తి అయిపోతుంది, టైం ప్రకారం పూర్తి అవుతుంది అని చెప్తాను. ఎటువంటి సలహాలు ఇస్తుంటారు? ఎవరికి? మీకు, అంటే రాజధాని విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు? ఆ టైం లైన్స్ పెట్టి మాట్లాడబాకండి, జరుగుతాయి కదా అని చెప్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోడ్డు ఇప్పుడు పూర్తి అవుద్దని చెప్పారు అనుకో, ఆ రోజు అవ్వకపోతే ఇంకా అవ్వలేదా అని అడుగుతారు. సో జరుగుతున్న టైం లైన్, ఎగ్జాక్ట్ టైం లైన్ చెప్పొద్దు అనేది చాలామంది అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ శ్రవణ్ కుమార్ గారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అనుష సైనింగ్ ఆఫ్.